జల్లికట్టు స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఉద్యమిద్దామంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి టీడీపీ నేత సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా గురించి ఇంకా మాట్లాడడం అనవసరమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ సహా ఎవరైనా ఫలానా విధంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్తే స్పందిస్తానన్నారు. జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే వెళ్లి కోడి పందాలు, పందుల పందాలు ఆడుకోవాలని సూచించారు. అంటే జల్లికట్టు వెళ్ళి ఆడుకోవాలి. అలాంటప్పుడు జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే కోళ్ల పందాలో లేకపోతే ఇంకొక పందుల పందాలో చేసుకోవాలి. అంతకుమించి దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరుకోరని చెప్పారు. హోదా కంటే ఆర్థిక సాయం వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయనుకోవడం కేవలం భ్రమ మాత్రమే అని తెలిపారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్ని కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. హోదాను అడ్డుకోవాలని చూస్తున్న సుజనా చౌదరే పంది అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మిస్టర్ సుజనా చౌదరి, నోరు దగ్గర పెట్టుకో. పందులతో ఆడుకోమంటాం, పందులతో పాడుకోమంటున్నావు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? నాతో పాటు ఉత్తరాఖండ్ రా. ఫైనాన్షియల్ స్టేటస్ తీద్దాందా, రెవెన్యూ స్టేటస్ తీద్దాందా. స్పెషల్ స్టేటస్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో స్టూడెంట్స్ కంటే నీకు బాగా తెలుసా? ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న సుజనా చౌదరే పంది అని విమర్శించారు. అలాంటి పందివైన నీతోనే ఆట స్టార్ట్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్లను విమర్శిస్తే ఊరుకోబోమన్నారు. విద్యార్థులను అరెస్ట్ చేస్తే హోదా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చిన్ని కృష్ణ పేర్కొన్నారు. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన లైక్, కురింటి కామెంట్ ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టచ్లో ఉండండి.